ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 119 అధ్యాయం 90వ వచనం. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన విశ్వాస్యత తరతరములుండును. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక దేవుడు దానిని స్థిరపరిచే దేవుడు. తరతరముల వరకు దేవుడు తప్పక స్థిరపరిచి, నీవు భూమిని స్థాపించిన దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే తప్పక ఆయన నిన్ను స్థిరపరిచి, నీ జీవితంలో నీకున్న విశ్వాసమును బట్టి తప్పక దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, లేని వాటిని ఉన్నయి అనుటకు పిలిచిన రుజువైన విశ్వాసముతో మనం ప్రతిరోజు విశ్వాసముతో ప్రార్థించాలి. విశ్వాస్యత అనేది చాలా ప్రాముఖ్యం. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధిలో విశ్వాసము గలవారిని ఆయన తప్పక ప్రేమించే దేవుడు. విశ్వాస్యత గలవారిని ఆశీర్వదించే దేవుడు. తన యందు విశ్వాసం ఉంచు వారిని స్వస్థపరిచే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన విశ్వాస్యత తరతరములు నీ జీవితంలో ఉంచి దేవుడు తప్పకుండా మిమ్మల్ని స్థాపింపజేసి మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ విశ్వాస్యత తరతరములుండునని నీ వాక్కు సెలవిచ్చిన విధంగా ప్రతి ఒక్కరిపైన నీ సన్నిధి కృప కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్కరూ నీ యందు విశ్వాసం కలిగి జీవించదురుగాక. అవును ప్రభువా, మీ విశ్వాస్యతను దేవుని స్తోత్రం ఇస్తే నమ్మి, దేవాని స్తోత్రం ఇస్తే నిలకడగా జీవించి, దేవాని స్తోత్రం మీరు భూమిని తప్పక స్థాపించగలరు అన్న విషయాన్ని తెలుసుకొని, స్థిరపరచగలరు అన్న విషయాన్ని తెలుసుకొని, మమ్మల్ని అందరినీ మీరే ముద్రించి స్థాపించి స్థిరపరచమని, విశ్వాసములో బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.